వరలక్ష్మి వ్రత కథని వినేదానికంటే ముందు తోరగ్రంథి పూజని ఆచరించవలసి ఉంటుంది. అంటే మీరు దారపుని ముడులు వేసి, పువ్వుతో ముడులు వేసి 9 ముడులు వేసి అక్కడ అమ్మవారి ముందు ఉంచారు కదా! అక్కడ ఆ తోరగ్రంథికి పూజ చేయండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. 2 అక్షితలు సమర్పించాలి. రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. అక్షితలు సమర్పించాలి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః తోరగ్రంథిం పూజాం సమర్పయామి అనే అమ్మవారికి కాస్త పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి పూజ చేసిన తోరము ఒకటి అమ్మవారి కలశం మీద ఉంచి తదుపరి ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని కుడి చేతికి ధరించాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే అని ధరించిన తర్వాత అక్షితలు చేతులు పట్టుకొని ఈ క్రింది వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రత కథ ఏదైతే ఉందో శ్రద్ధగా సావధాన చిత్తులై అందరూ కూడా వినండి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సూత పౌరాణికుడు శౌనకాది మహామునులను చూచి ఈ విధంగా చెప్పినటువంటి వాడైనాడు. ఓ మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దాన్ని నేను మీకు తెలియచేసేదను, శ్రద్ధగా వినండి నాయన అని చెప్పేసి ఈ విధంగా ప్రారంభం చేశాడు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతి పరమేశ్వరునికి నమస్కారం చేసి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా జీవింతురో అట్టి వ్రతమును నాకు తెలియచేయమా తండ్రి అని చెప్పేసి అడిగినటువంటిదైనది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్ప ప్రారంభించినాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగచేయు వరలక్ష్మి వ్రతమను ఒక వ్రతం కలదు. ఆ వ్రతాన్ని నేను నీకు తెలియచేసేదను, శ్రద్ధగా విను. శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయవలెను. పార్వతీదేవి ఈ విధంగా చెప్పాను. ఓ లోకారాధ్య, నీవు తెలియచేసిన వరలక్ష్మి వ్రతము ఏ విధంగా ఆచరించవలెను, ఆ వ్రతమునకు విధి ఏమి, ఏ దేవతను పూజించవలెను, పూర్వం ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది, దీనిని సవిస్తరంగా నాకు తెలియచేయండి తండ్రి పరమేశ్వర అని అడిగినది. పార్వతీదేవిని చూసిన ఆ పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా తెలియచేసేదను, శ్రద్ధగా వినుము అని చెప్పి ఈ విధంగా ప్రారంభం చేశాను. మగధ దేశమున కుండినంబు అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ స్త్రీ భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతి దినమున ఉదయమునే మేల్కొంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఆ ఇంటి పనులను చేసుకొని మితముగా ఉండెను గయ్యాలి కాక. ఇట్లుండా ఆ మహాతల్లి పతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు నిద్రించినటువంటి సమయమునందు ఆవిడ స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని తల్లి, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని తల్లి. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు నన్ను పూజించుమా, నీవు కోరిన వరములను నేనిచ్చేదనని తెలియచేసినను చారుమతీదేవికి. ఆ చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేస్తూ, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
అని స్తోత్రం చేసి, ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులవుతారు కదా, విద్వాంసులవుతారు కదా, సకల సంపన్నులవుతారు కదా. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము చేత నీ యొక్క పాదదర్శనము నాకు కలిగినదని చెప్పిన ఆ వరలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానము చెందెను. అప్పుడు చారుమతి తక్షణమున నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని చూడక, ఓహో! నేను కలగంటినని అనుకొని స్వప్న వృత్తాంతము భర్తకు, మామగారికి మొదలైన వాళ్ళతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని, శ్రావణ మాసము వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతమును అవశ్యముగా చేయవలసిందని చెప్పిరి. చారుమతి స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చినది. అంతటి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని అనుకొని ఉదయమునే మేల్కొనించి స్నానాదులు చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమునకు ఒక ప్రదేశమున గోమయముచే అలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనంబు ఉంచి దానిపై ఆ కొత్త బియ్యం పోసి మర్రి చిగుర్లు మొదలగు పంచ పల్లవముల చేత కలశముని ఏర్పరిచి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజములను అమ్మవారికి సమర్పించి 9 సూత్రముల గల తోరమును దక్షిణ హస్తమునకు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణమును చేసిరి. ఇట్లు ఒక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళ యందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగెను. అంతటి కాళ్ళకు చూసుకున్న ఎడల గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగెనని పరమానందము చెంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్దగాయమానముగా మెరియుచుండ నవరత్న ఖచ్చితంబులైన నానాభరణములను చూచిరి. ఇంకా చెప్పనేల మూడవ ప్రదక్షిణము గావించిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులారైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహములకెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంతటి ఆ స్త్రీలను తోడుకొని గృహమునకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలాదములు ఇచ్చి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదమును పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాదులను బంధువులతో ఎల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఇండు వాహనములను ఎక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఓహో! చారుమతీదేవి భాగ్యము ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షం భాయను చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ కూడుకొని సుఖముగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. శ్రీ వరలక్ష్మి వ్రతకథాయాం సమాప్తః. మరల ఒక కొబ్బరికాయను కొట్టి నైవేద్యం పెట్టి మంగళహారతిని ఇవ్వవలెను. అనేన వరలక్ష్మీ పూజనేన భగవతి సర్వాత్మకః శ్రీ జగదాంబ అర్పణమస్తు. ఏతత్ సర్వం వరలక్ష్మి సుప్రీనాతు అని అక్షితలను నీరును కలిపి పల్లెములో వదిలిపెట్టవలను. తర్వాత కుంకుమార్చన చేసిన కుంకుమను నుదిటిన పాపిట్లలో ధరించాలి. ఆ తర్వాత వాయనదానాన్ని సమర్పించాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి విజాతయే అని ముందుగా బ్రాహ్మణునికి 12 కుడుముల వాయనదానమునిచ్చి ఈ క్రింది శ్లోకమును చదువుతూ వాయనదానమును ఇవ్వవలెను. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోన్నమః అని వాయనదానాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చివేయవలెను. ఆ తర్వాత
వాయనం ఇచ్చినప్పుడు స్త్రీలకు కూడా వాయనాలు ఇవ్వవలెను. వాయనం ఇచ్చినప్పుడు ఈ విధంగా చెప్పవలెను. వాయనం ఇచ్చువారు ఇస్తినమ్మా వాయనం. వాయనం తీసుకున్నవారు పుచ్చుకుంటినమ్మా వాయనం అని చెప్పవలెను. తర్వాత యథాశక్తి పూజ చేయించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు దక్షిణ వస్త్ర తాంబూలాదులతో సత్కరించి వారిని ఆశీర్వదించవలెను. ఓం తత్సర్వం బ్రహ్మార్పణమస్తు అని నమస్కారం చేసుకొని చక్కగా అమ్మవారికి మనసులోనే స్మరించుకుంటూ నిత్య కార్యక్రమాలని విధిగా ఆచరించుకోవలేను. తర్వాత